the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు నా ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల దేశంలోనే మొట్టమొదటి, ప్రపంచంలోనే మొట్టమొదటి అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం చాలా వరకు వార్తల్లో చూస్తున్నాము. వాటిని ప్రత్యేకంగా సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఒక సూపర్లేటివ్ టాపిక్, భారతదేశంలోనే మొట్టమొదటి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన ఒక యాంటీబయాటిక్. దేనికి సంబంధించిన యాంటీబయాటిక్ అంటే మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ని అడ్డుకట్ట వేసే యాంటీబయాటిక్. దీని పేరేంటి, ఏ బ్రాండ్తో రిలీజ్ చేశారు, ఏ సంస్థ రిలీజ్ చేసింది, ఎవరి సౌజన్యంతో దీని అభివృద్ధి అనేది జరిగింది. సో ఈ పాయింట్స్ ఇక్కడ ఇంపార్టెంట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశంలోనే మొట్టమొదటి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో, ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ యాంటీబయాటిక్. ఇండిజినస్ అంటే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో. మన భారతదేశ శాస్త్రవేత్తలు, మన భారతీయ సంస్థలు మన భారతీయ పరిజ్ఞానంతో తయారు చేస్తున్నాయంటే ఇండిజినస్ అనే పదాన్ని వాడతాం. సో ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ యాంటీబయాటిక్ ఏంటంటే దాని పేరు నఫిత్రోమైసిన్. పేరు గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. ఇటీవల వార్తల్లోకి వచ్చిన నఫిత్రోమైసిన్ ప్రత్యేకత ఏంటి అంటారు. దేశంలోనే మొట్టమొదటి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన యాంటీబయాటిక్. ఇప్పటివరకు ఎన్నో యాంటీబయాటిక్స్ తయారు చేసాం, కానీ దేనికి అడ్డుకట్ట వేసేది, దేన్ని కాంబాట్ చేసేది అంటే డ్రగ్ రెసిస్టెన్స్. సో డ్రగ్ రెసిస్టెన్స్ని లేదా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ని అడ్డుకట్ట వేసే ఒక యాంటీబయాటిక్ అని గుర్తుపెట్టుకోండి. సో దీన్ని ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ ఎస్ఎన్టీ, కేంద్ర శాస్త్ర సాంకేతిక వ్యవహారాల శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న జితేంద్ర సింగ్ గారు లాంచ్ చేయడం జరిగింది. ఎవరి సహకారంతో ఈ నఫిత్రోమైసిన్ని డెవలప్ చేయడం జరిగింది అంటే విత్ ద సపోర్ట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్, బిరాక్ అనే సంస్థ. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీలో ఒక భాగము. మరి దీన్ని ఏ పేరుతో మార్కెట్లో, ఏ ట్రేడ్ నేమ్తో రిలీజ్ చేస్తున్నారంటే మిక్నాఫ్. MIQNAF. ఏ సంస్థ, ఏ ఫార్మా కంపెనీ వారు తయారు చేశారట అంటే ఓల్కార్ట్. సో ఓల్కార్ట్ అంటే WOLKARDT, ఓల్కార్ట్ అనే సంస్థ. ఏ పేరుతో రిలీజ్ చేస్తుంది, మిక్నాఫ్. ఎవరు ఈ యాంటీబయాటిక్ అభివృద్ధిలో సహకారం అందించారు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఏ సంస్థ అంటే బిరాక్. ఆ డ్రగ్ పేరేంటి లేదా యాంటీబయాటిక్ పేరేంటి, నఫిత్రోమైసిన్. గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఇవన్నీ కాదు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ సూపర్లేటివ్ కాబట్టి ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ యాంటీబయాటిక్ దట్ ఈజ్ నఫిత్రోమైసిన్. దేనికోసం ఉద్దేశించారు, టు కంబాట్ ఎ డ్రగ్ రెసిస్టెన్స్ అని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇటీవల కాలంలో రకరకాల జీవజాతులు వార్తల్లోకి వస్తున్నాయి. వృక్షజాతులు కానివ్వండి, జీవజాతులు కానివ్వండి, ఏదైనా ఒక కొత్త జీవి ఆనవాళ్ళు కానీ, కొత్త మొక్క ఆనవాళ్ళను కానీ మనం వార్తల్లో చూస్తున్నామంటే దానికి సంబంధించిన సైంటిఫిక్ నేమ్ అనేది ఇంపార్టెంట్. దాని ఆనవాళ్ళను ఎక్కడ కనుగొనడం జరిగింది, ఇది ఇంపార్టెంట్. సో ఇటీవల మేఘాలయ రాష్ట్రంలో ఒక కొత్త ఫ్రాగ్ స్పీసీస్ని శాస్త్రవేత్తలు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ ఫ్రాగ్ స్పీసీస్, ఆ ఫ్రాగ్ పేరు ఏంటి అని అంటారు. సో రావుర్కెస్టస్ అసాక్గ్రెన్సిస్. రావుర్కెస్టస్ అసాక్గ్రెన్సిస్. సో గ్రీన్ కలర్లో కనిపిస్తున్న ఈ ఫ్రాగ్ని గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్లో ఈ సైంటిఫిక్ నేమ్ ఇచ్చేసి ఇటీవల ఇది వార్తల్లోకి వచ్చింది. అదేంటి, ఒక వృక్ష జాత లేదా కప్ప జాత లేదా రెప్టైల్ సంబంధించా ఇలా అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసేసి మనకు చాలా వరకు పుస్తకాలు చూస్తూ ఉంటాం, కాంగ్రెస్ వీడ్ అని చెప్పేసి, తెలుగులో వయ్యారి బామ్మ అంటాము. చాలా వరకు అది ప్రమాదకరము, కలుపు మొక్కలు. సో అట్లా ఇటీవల కాలంలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని మిడ్నాపూర్ ప్రాంతంలో పంటలకు హానికరంగా మారిన ఒక వీడ్, అదేంటంటే క్యాండిడేటస్ ఫైటోప్లాస్మా అనేది వార్తల్లోకి వచ్చింది. దిస్ ఈజ్ న్యూ మైక్రోబ్ థ్రెటన్స్ సీసమ్ క్రాప్ ఈల్డ్స్. సో సీసమ్ క్రాప్ ఈల్డ్స్ అంటే, సీసమ్ అంటే ఏంటంటే నువ్వులు. సో నువ్వులకి లేదా నువ్వుల పంట ఉంటుంది కదా, సీసమ్ పంట ఉంటుంది కదా, సీసమ్ క్రాప్స్ ఉంటాయి కదా, దానికి థ్రెటన్గా మారిన ఒక మైక్రోబే క్యాండిడేటస్ ఫైటోప్లాస్మా. గుర్తుంచుకోండి, మొక్కల్లో సంతరిస్తున్న ఒక మైక్రోబ్ అని గుర్తుంచుకోండి.
సో డిఫెన్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ రావచ్చు. రక్షణ రంగానికి సంబంధించి రక్షణ రంగ దిగుమతులపైనే కానివ్వండి, లేదా ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన రిపోర్ట్స్ సిప్రి రిపోర్ట్ గురించి కానివ్వండి, లేదా ఇటీవల కాలంలో వార్తలు నిలుస్తున్న పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన రక్షణ రంగ ఆయుధాల గురించి కానివ్వండి. సో ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సో ఇక్కడ గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2024 గణాంకాల్లో భాగంగా సైనిక ఖర్చు లేదా ఆయుధాలపై ఏ దేశం ఎంతగా ఖర్చు చేస్తుందని చెప్పేసిన గణాంకాలు. సో ఇక్కడ చూడండి, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో అనూహ్య మార్పులు సంభవిస్తున్నాయి. దాంతో అనేక దేశాలు తమ సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవడంపై ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. ఈ క్రమంలో సైనిక వ్యయాన్ని అవి బాగా పెంచుతున్నాయి. దాంతో విశ్వశాంతి ప్రమాదంలో పడుతోంది. ప్రపంచంలో గత సంవత్సరం సైనిక వ్యయం అధికంగా చేసిన సైనికులపైన లేదా మిలిటరీ పైన ఎక్కువగా స్పెండ్ చేసిన లేదా ఎక్స్పెండిచర్ చేసిన దేశాలను కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కోట్ల డాలర్లు ఇక్కడ కనిపిస్తుంది. ఏదైతే కోట్ల డాలర్లలో అమెరికా హైయెస్ట్ 89,661 కోట్ల డాలర్లు సైనిక వ్యయం అంట. చైనా వచ్చేసి 48,862, ఇండియా వచ్చేసి 29,105 కోట్ల డాలర్లు. గుర్తుపెట్టుకోండి. సో గ్లోబల్ పీస్ ఇండెక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ వార్ రిలీజ్ చేసే నివేదిక. ఇక నెక్స్ట్ సైనిక రంగానికి సంబంధించి లేదా రక్షణ రంగానికి సంబంధించిన ఒక సదస్సు వార్తల్లోకి వచ్చింది. గోవా నావల్ ఏరియా. సో గోవాకి సంబంధించిన నావీ వారు నిర్వహించిన యాన్యువల్ నావీ ఎడ్యుకేషన్ సొసైటీ కాన్ఫరెన్స్ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. వాస్కోడ గామా గోవాలో జరిగింది. వాస్కోడ గామా అంటే గోవాకి సంబంధించిన గోవాలోని ఒక ప్రాంతము వాస్కో అంటాము. నవంబర్ 20 నుండి 22 వరకు జరిగిన ఒక ప్రత్యేకమైన కాన్ఫరెన్స్ సదస్సు. నావీ రంగానికి సంబంధించి అధునాతన సాంకేతికతల గురించి కానివ్వండి, శిక్షణల గురించి కానీ ఇందులో చర్చించడం జరిగింది. సో ప్రపంచంలోని మొట్టమొదటి అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇవన్నీ సూపర్లేటివ్స్ కదా. సో ఇక్కడ ప్రపంచంలో తొలి వర్ణమాల అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. సిరియా శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది, హిస్టరీకి సంబంధించింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సిరియాలో పురాతత్వ శాస్త్రవేత్తల తవ్వకాల్లో కొత్త వర్ణమాల అనేది వెలుగులోకి వచ్చిందంట. సో ఆల్ఫాబెట్ దాదాపు 4,400 సంవత్సరాల క్రితం ఈ లిపిని వినియోగించి ఉంటారని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ పరిశోధకుల బృందము ఇటీవల ప్రకటించింది. క్రీస్తు పూర్వం 2400 సంవత్సరంలో పశ్చిమ సిరియాలోని పట్టణ ప్రాంతం టెల్ ఎల్ మర్రా వద్ద జరిపిన తవ్వకాల్లో ఇవి గుర్తించడం జరిగిందంట. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ డైరెక్ట్ హెడ్డింగ్ ఏ ప్రాంతంలో కనుగొనడం జరిగింది, ఏ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు, ఎన్ఎఫ్. ఇక ఎగుమతులకు సంబంధించి ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఇవన్నీ కూడా వాణిజ్యంలో భాగం, కామర్స్లో భాగము. సో ఇటీవల కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ వారు విడుదల చేసిన కొన్ని గణాంకాలు. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ కామర్స్కి ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? కేంద్ర మంత్రిగా పీయూష్ గోయల్ గారు. సో మన దేశ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా గిరాకీ ఏటికేడు పెరుగుతోంది. 2024 ఏప్రిల్ నుండి గత మంత్ అక్టోబర్ మధ్యకాలంలో 30 రంగాల ఉత్పత్తుల్లో 21 రంగాల ఉత్పత్తులు వృద్ధిని నమోదు చేసినాయంట. మొత్తం ఎగుమతుల విలువ $252.28 బిలియన్ చేరింది. గతేడాది ఇదే సమయంలో వీటి విలువ $244.51 బిలియన్. విలువ పరంగా ఇంజనీరింగ్ వస్తువులు మొదటి స్థానంలో ఉంటే గతేడాదితో పోలిస్తే వృద్ధి పరంగా ఎలక్ట్రానిక్ వస్తువులు మొదటి స్థానంలో నిలిచినాయి అంట. ప్రధాన రంగాల్లో పెట్రోలియం ఉత్పత్తులు, రత్నాభరణాలు, సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల వృద్ధిలో తగ్గుదల నమోదైంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎలక్ట్రానిక్ వస్తువులు విలువ $1 బిలియన్ ఏ విధంగా ఉంది, వృద్ధి శాతం ఏ విధంగా నమోదైంది. సో సెకండ్ వచ్చేసి రెడీమేడ్, థర్డ్ ఇంజనీరింగ్ వస్తువులు, ఔషధాలు, ఫార్మస్యూటికల్స్. సో ఇటువంటి గణాంకాలు మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు, లేదంటే డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ రాస్తున్నప్పుడు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో భారతదేశంలో ఎగుమతులకు సంబంధించి వృద్ధి ఏ విధంగా నమోదవుతుంది, ఇటువంటి క్వశ్చన్స్కి సంబంధించి ఆన్సర్గా మనకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ రాస్తే ఎక్కువగా మార్క్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్, సో ఇటీవల పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే గణాంకాలు మరొకసారి వార్తల్లోకి వచ్చినాయి. జూలై టు సెప్టెంబర్ వరకు 2024 ఇయర్ సంబంధించి సో కేంద్ర ఉపాధి కార్మిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు విడుదల చేసిన గణాంకాలు. దేశంలోని పట్టణ ప్రాంతాల్లో 15 ఏళ్లకు పైబడిన వారిలో ఉద్యోగిత అంటే ఎంప్లాయ్మెంట్ గతేడాది జూలై సెప్టెంబర్ కాలంతో పోలిస్తే ఇప్పుడు పెరిగింది. పురుషుల్లో ఇది 73.8 నుంచి 75%, మహిళలు 24 నుంచి 25.5% పెరిగింది. కేంద్ర గణాంక శాఖ
2024. సో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ జూలై సెప్టెంబర్ మధ్యకాలం విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేలో ఈ విషయాలు వెల్లడైనాయి. పట్టణ ప్రాంతాల్లో 15 ఏళ్లకు పైబడిన వారిలో నిరుద్యోగిత రేటు 2023 జూలై సెప్టెంబర్లో 6.6 ఉంటే ఈ ఏడాది అదే సమయంలో 6.4% తగ్గిందంట. ఏపీలో నిరుద్యోగ రేటు జాతీయ స్థాయితో లేదా జాతీయ సగటుతో పోలిస్తే ఎక్కువగా 7.3% ఉంది. సో ఇక్కడ పట్టణాల్లో పెరిగిన ఉద్యోగిత ఢిల్లీ 2.6, గుజరాత్ 4, కర్ణాటక 4.8, పంజాబ్ 4.9, హర్యానా 5 గుర్తుపెట్టుకోండి. సో ఇటీవల సాంకేతికత ప్రతి రంగంలో కూడా సాంకేతికతను చూస్తున్నాము. సో ఇక్కడ న్యాయ వ్యవస్థలో ఇటీవల న్యాయ వ్యవస్థ కార్యకలాపాల్లో 3 సాంకేతికతలు వార్తల్లోకి వచ్చినాయి. కృత్రిమ మేధకు సంబంధించి ఆ పేర్లు గుర్తుంచుకోండి, దేనికోసం ఉద్దేశించినాయి చూడండి. న్యాయ వ్యవస్థ కార్యకలాపాల్లో దోహదపడేందుకు వీలుగా తాజాగా అందుబాటులోకి వచ్చిన 3 కృత్రిమ మేధ టూల్స్, ఏఐ టూల్స్, ఒకటి శృతి, 2 సారాంశ్, 3 పాని. ఇవి ఎలా పనిచేస్తాయి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆటోమేటిక్ స్పీచ్ రికగ్నిషన్ శృతి, ఏ శృతి అంటే ఏంటంటే ఆటోమేటిక్ స్పీచ్ రికగ్నిషన్ అంటే మనం మాట్లాడే పదాలు రాతపూర్వకంగా మార్చే టూల్. స్టెనోగ్రాఫర్ల లోటును ఇది భర్తీ చేస్తుందంట. దీని సాయంతో న్యాయమూర్తులు చెప్పే మధ్యంతర ఉత్తర్వులు, తీర్పులను వేగంగా రాతపూర్వక రూపంలోకి మార్చుకోవచ్చు. పదాలు సరిగా వచ్చాయా లేదా అని సరిచూసుకునే అవకాశం కూడా ఇందులో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆంగ్లంలోనే కాదు, తెలుగు, హిందీ, బెంగాలీ, గుజరాతీ ఇవన్నిట్లో కూడా ఇది ఉపయోగపడుతుందంట. సారాంశ ఇది పూర్తి సుదీర్ఘ కంటెంట్లోని ప్రధాన అంశాలను అందిస్తుంది. పేజీలకు పేజీల తీర్పులోని సారాంశం కావాలనుకున్నప్పుడు ఈ టూల్ ఉపయోగపడుతుంది. ఖచ్చితమైన సారాంశాన్ని రూపొందించడమే ఈ సారాంశ జిస్ట్ అన్నట్టు. పాని, పాని ఇది ఒక ట్రాన్స్లేటర్గా పనిచేస్తుంది, ఒక లాంగ్వేజ్ నుండి ఇంకొక లాంగ్వేజ్. కోర్టుకు సంబంధించిన వివిధ డాక్యుమెంట్లను ఆంగ్లం నుంచి తెలుగులోకి మార్చుకోవచ్చు, ఆంగ్లం నుంచి దేశంలోని పలు భాషల్లోకి ఇటు నుంచి అటు మార్చుకోవచ్చు. ప్రస్తుతం 11 భాషల్లో ఇది ట్రాన్స్లేషన్ చేస్తుంది. ఈ సేవలో కక్షిదారులకు అందించే సేవలు ఇవన్నీ కూడా కాదు, మనకైతే ఈ 3 అయితే గుర్తుపెట్టుకోండి. ఏ శృతి, సారాంశ, పాని దేనికి సంబంధించినవి అనేది. సో ఇటీవల వార్తలు ఇచ్చిన అవార్డ్స్. సో తెలంగాణ రాష్ట్రము ఉత్తమ ఇన్లాండ్ స్టేట్గా వార్తల్లోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఇన్లాండ్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో కోస్టల్ స్టేట్స్ ఎన్ని 9 ఉన్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్ ఇవి తీరరేఖ కలిగిన రాష్ట్రాలు. ఇలా ఉంటుంది కదా ఇండియాస్ పెనిన్సులా. అది కాకుండా ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ ఉంటాయి, ఇన్లాండ్ స్టేట్స్. ఛత్తీస్గఢ్ కానివ్వండి, మధ్యప్రదేశ్ కానివ్వండి, హర్యానా కానివ్వండి, జార్ఖండ్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి. సో తెలంగాణ ల్యాండ్ లాక్డ్ స్టేట్. ఇక్కడ చుట్టూ కూడా రాష్ట్రాల సరిహద్దులు ఉంటాయి, సముద్ర సరిహద్దు ఉండదు. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఉత్తమ ఇన్లాండ్ స్టేట్ అవార్డును తెలంగాణ రాష్ట్రం ఇటీవల గెలుచుకుంది. రాష్ట్రం చేపల పెంపకంలో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు బెస్ట్ ఇన్లాండ్ స్టేట్ అవార్డు వరల్డ్ ఫిషరీస్ డే రోజు ఎప్పుడు నవంబర్ 21 రోజున గెలుపొందడం జరిగింది. సో పశుసంవర్ధక మత్స్య శాఖ మంత్రి, కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ గారి చేతుల మీదుగా ఈ పురస్కార ప్రదానోత్సవం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎన్టీపీసీ, నేషనల్ థర్మల్ పవర్కి సంబంధించి ఎన్టీపీసీకి 4 అవార్డులు దక్కడం జరిగింది మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్టీపీసీ బ్రాంచ్కి. రామగుండం ఎన్టీపీసీ 4 అపెక్స్ సేఫ్టీ అవార్డులను సొంతం చేసుకుంది. ఇటీవల గోవాలో జరిగిన 9th అపెక్స్ ఇండియా హెచ్ఆర్ సేఫ్టీ ఎక్సలెన్స్ అవార్డ్స్ ప్రోగ్రాంలో రామగుండం ఎన్టీపీసీ హెచ్ఆర్ ఈ అవార్డులను అందుకోవడం జరిగింది. టెక్నాలజీ ఎక్సలెన్స్ విభాగంలో ప్లాటినం, హెచ్ఆర్ ఎక్సలెన్స్ విభాగంలో గోల్డ్, ట్రైనింగ్ ఎక్సలెన్స్ విభాగంలో గోల్డ్, ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ విభాగంలో గోల్డ్ అవార్డులను ఎన్టీపీసీ సాధించడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, భారతదేశంలో మొట్టమొదటి పూర్తి స్వదేశీ పరిజ్ఞానం తయారు చేయబడిన యాంటీబయాటిక్ నఫిత్రోమైసిన్ టు కంబాట్ డ్రగ్ రెసిస్టెన్స్ ప్రత్యేకత ఏంటో చూసాము. అండ్ ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఒక ఫ్రాగ్ స్పెసీస్ అండ్ ఒక కొత్త రకమైన మైక్రోబ్, ముఖ్యంగా సీసేమ్ క్రాప్ ఈల్డ్స్, నువ్వుల పంట ఏదైతే ఉందో దానికి హానికరంగా మారింది. సైనిక వ్యయం ఏ విధంగా చేస్తున్నాయి దేశాలని చెప్పేసి గణాంకాలు. అండ్ గోవా నావెల్ ఏరియా వారు హోస్ట్ చేసిన ఒక సదస్సు. ప్రపంచంలో తొలి వర్ణమాలను కనుగొంటున్న సిరియా శాస్త్రవేత్తలు. ఎగుమతులు భారతదేశం నుండి అద్భుతంగా జరుగుతున్నాయి గత ఆర్థిక సంవత్సరంలో కూడా అని. సో భారతదేశంలో పట్టణాల్లో పెరిగిన ఉద్యోగిత రేట్ అని చెప్పేసి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. సో న్యాయ వ్యవస్థలో కొత్తగా ఏఐ టూల్స్ ఇటీవల వార్తలోకి వచ్చినాయి, వాటి యొక్క ప్రత్యేకత ఏంటి. అండ్ తెలంగాణ రాష్ట్రం ఉత్తమ ఇన్లాండ్ స్టేట్ అవార్డుని ఇటీవల అందుకోవడం జరిగింది. అండ్ ఎన్టీపీసీకి 4 అవార్డులు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు
వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.